క్రీస్తునందు పరిశుద్ధులందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. నీకు కృతజ్ఞత ఉన్నదా? నీకు కృతజ్ఞత ఉన్నదా? కృతజ్ఞత అన్న మాటకు అర్థం ఏంటంటే దేవుడు చేసిన కార్యము, జ్ఞత అంటే జ్ఞాపకం చేసుకోవడం. కృతజ్ఞత అంటే దేవుడు చేసిన కార్యము, నీ జీవితంలో దేవుడు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకోవడం. కాబట్టి దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? వాస్తవానికి రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనములో, వారు దేవుని ఎరిగియు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపును లేదు, తమ వాదముల యందు వ్యర్థులైరి అని ఇశ్రాయేలు గురించి రాయబడింది. నిజంగా ఆలోచిస్తూ ఉంటే ఇశ్రాయేలుని దేవుడు ఐగుప్తు బానిసత్వం నుండి కానాను పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించారు. ఆశ్చర్యకరమైన కార్యాలు వారి మధ్య జరిగించారు. అనేకమైన అద్భుతమైన కార్యాలు చూశారండి. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆ మధ్య నుంచి ఆరిన నేలపై వారిని నడిపించాడు. అరణ్యములో బండలోంచి నీళ్లు రప్పించాడు. ఆకలితో ఉన్న తన పిల్లలకు ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. ఆఖరికి వారి చెప్పులు అరిగిపోలేదు, బట్టలు చిరిగిపోలేదు. 40 సంవత్సరాలు అద్భుతంగా వాళ్ళు నడిపిస్తే ఇశ్రాయేల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదటండి. కనీసం థ్యాంక్స్ చెప్పలేదంటే ఆలోచించండి, దేవుని పట్ల ఎంత కృతజ్ఞతాభావంతో ఉండాలి. కానీ వాదాలు పెట్టుకుని వెద్దులైరి అన్నాడు. 78వ కీర్తన 11వ వచనంలో దేవుడు చేసిన క్రియలను, ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యాలను మర్చిపోయిరి అని రాస్తుందండి. ఎంత బాధాకరం, హృదయ విదారకం అండి. దేవుడు ఇశ్రాయేలు జీవితంలో చేసిన కార్యాలను మర్చిపోయారంటే, ఈరోజు మన జీవితంలో ఎందుకు ఈ మాట దేవుడు రాయిస్తున్నాడంటే, పాత నిబంధన అంతా కూడా మనకు బుద్ధి కలగడానికి, బోధ కలగడానికి అయితే, ఈరోజు నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలు ఒకటా రెండా? అనేకమైన గొప్ప కార్యాలు. ఈరోజు నువ్వు తింటున్నామంటే, భూమి మీద బ్రతుకుతున్నామంటే, గాలి పీల్చుకుని సమస్తాన్ని అనుభవిస్తున్నామంటే కారణం దేవుడు కాదంటారా? ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనంలో, ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం అంటాడండి. నిజమే. ఈరోజు ప్లేట్లో అన్నం పెట్టుకుని ముద్ద కలిపి అది నోట్లో పెట్టుకున్నా ఎంతోమంది గుండె ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. 3 పూట్ల నేను తింటున్నానే. నిజంగా దేవుడు చేసిన కార్యాలను తలంచుకుంటున్నామా? ఆయన సెలవు లేకుండా ఒక మనిషి భోజనం చేయటం అసాధ్యం. దేవుడు మన జీవితాల్లో, మన బిడ్డల జీవితాల్లో, మన కుటుంబంలో ఎన్నో అద్భుతమైన కార్యములు చేశాడండి. దేవుడు చేసిన కార్యములను ఏది మర్చిపోకుండా ఆనాటి ఇశ్రాయేలు మర్చిపోయారు, దేవునికి కృతజ్ఞులుగా బ్రతికారు. నేను దేవుని పట్ల నిజమైన కృతజ్ఞత చూపించి నా జీవితాన్ని నడిపించుకోవాలనే ఉద్దేశంతో కృతజ్ఞత కలిగి బ్రతుకుదాం.